ఏపీలో పెన్షన్లపైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించారు. దీంతో పెన్షన్ల తొలగింపుపైన కొందరికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వం దీనిపైన స్పష్టతనిచ్చింది. కాగా ఇంకా కొందరిలో ఆందోళన కొనసాగుతోంది. దీంతో సెప్టెంబర్ 1 పెన్షన్ల పంపిణీపైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కొనసాగుతున్న చర్చ వేళ సర్ప్ స్పష్టతనిచ్చింది. పెన్షన్ల కొనసాగింపుపైన ప్రకటన చేసింది. దివ్యాంగులందరికీ సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు అందుతాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్ప్ అధికారులు స్పష్టం చేశారు. పింఛన్ నిలిపివేస్తున్నామంటూ పలువురు దివ్యాంగులకు ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన వద్దు, పెన్షన్ వస్తుంది అని భరోసా ఇస్తూ వారందరికీ మెసేజ్లు పంపుతున్నారు. దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఇటీవల సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేశారు. అందులో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్ నిలిపివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. పెన్షన్ల నిలిపివేతపైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో సర్ప్ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత ఉంటుందని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. నోటీసులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. అందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనర్హుల విషయంలో భవిష్యత్ కార్యాచరణపైన సెప్టెంబర్ 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.